భోజనంబు వింతైన వంటకంబు విజోల వారి విందు డాక్టర్ గారు మీరు రుణం ఈ జన్మలో తీర్చుకోలేవండి. మా పాలిట భగవంతుడు మీరు తీసుకోండి. మీ అభిమానానికి చాలా థ్యాంక్స్. అయినా ఇందులో ఏమని చెప్పండి, డాక్టర్ గా నా కర్తవ్యం నేను చేశాను. ఆ మాత్రం దానికి ఇంత డబ్బా. ఇది మా కానుక. చూడండి, చేసిన పనికి మించి డబ్బు తీసుకుంటే నా వృత్తికి నేనే ద్రోహం చేసిన వాడిని అవుతాను. అంత మాట అనకండి. ఆరిపోయే మా నట్టింటి దీపాన్ని తిరిగి వెలిగించారు. ఎలాగైనా సరే మీరు ఈ డబ్బు తీసుకోవాలి. మీరు అంతగా ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి ఒక పని చేయండి. మామూలు చికిత్స కూడా డబ్బు లేని పేషెంట్స్ ఎంతో మంది మా హాస్పిటల్కి వస్తూ ఉంటారు. వాళ్ళ సహాయార్థం నేను నిధి ఏర్పాటు చేశాను. దానికి అలాగే. డాక్టర్ గారికి నమస్కారం చేయమ్మా. ఓ నమస్తే నమస్తే. గాడ్ బ్లెస్. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం సార్. నమస్కారం. ఇది మా అమ్మ, అది మా నాన్న. వీళ్ళిద్దరికి ఒకటే పిచ్చి. పైగా నన్ను పిచ్చివాడు పిచ్చివాడు అంటారు. నేను అనలే సార్, ఇదండి పేషెంట్ వరుస. బాగా ముదిరిపోయింది సార్. తమ వరకు రాకుండా నేనే పంపించేద్దాం అనుకున్నా. పేషెంట్ వ్యవహారం నేను చూసుకుంటాను. ఇప్పుడు టైం ఎంత చెప్పు. క్షమించండి సార్, కాఫీ టైం అయింది. 5 minutes లో వచ్చేస్తాను సార్. వెళ్ళు. బుజ్జిగా నీ నెక్కర కుట్టించుకోవడానికి ఒక తాను గుట్ట పట్టుంటది కదే. ఆయన వాడికి పిచ్చా. పిచ్చి వాడికే కాదు బాబు, ఇక్కడ మా అందరికీ పిచ్చే. నువ్వు ఒక్కడే మంచివాడివి. మిస్టర్ పద్మనాభం. ఏమాయన గుడ్ మార్నింగ్. వెరీ బ్యాడ్ మార్నింగ్. అసలు నీకు బుద్ధి ఉందా అని? నీకు బుద్ధి ఉందా అని? నేను సినిమా హీరోని అనుకున్నావా, లేకపోతే నీలాగా జీరోని అనుకున్నావా? ఐఎమ్ ఎ ఫిల్మ్ యాక్టర్. ఐఎమ్ ఎ బోర్న్ ఆర్టిస్ట్. అవును, నువ్వు ప్రొడక్షన్ మేనేజర్వా లేకపోతే డ్యామేజర్వా? ఏమిటలా చూస్తున్నావు? లేదు. వాట్ ఇస్ టైం నౌ? ఇప్పుడు టైం ఎంత? 10:30. కాల్సి టైం ఎన్నింటికి? 9. నువ్వు కారు ఎన్నింటికి పంపించాలి? కారు ఎన్నింటికి పంపించాలి? కారు ఎక్కడ తినరా బాబు? అవును, నా మేకప్ మ్యాన్ వచ్చాడా? నా కాస్ట్యూమ్ డిజైన్ తీసుకొచ్చావా? నా కోసం సీటీ వచ్చిందా? ఓ అయ్యో, ఎంత వెయిట్ చేస్తుందో ఏమో. అవును, నేను లేటుగా పోతే నీ సొమ్మేం పోయిందయ్యా. పోయేది ప్రొడ్యూసర్ పోతాడు, వచ్చే బ్యాడ్ టైం నాకు వస్తుంది. ప్రొడ్యూసరు 10 కాలాల పాటు పచ్చగా ఉంటేనేనయ్యా మనం కూడా పచ్చగా ఉంటాం. అవును, నీకు కామన్ సెన్స్ ఉందా? నిన్ను మ్యాడ్ హాస్పిటల్ పంపిస్తాను. అది రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంది. కారు కూడా ఇవ్వను. గోదావరిలో ఈదుకుంటూ పోవాలి. ఏం పర్సనాలిటీ, ఏం వాయిస్. టు బీ ఆర్ నాట్ టు బీ, దట్స్ ది క్వశ్చన్. గోపి, దీపం లేని కాపురం అనే సీరియల్ కథ ఉందే, అది ఎవరు వ్రాసారో నీకు తెలుసునా? తెలీదండి. నేనే వ్రాసా. కానీ ఆ ఎడిటర్ ఏకాంబరం గాడు ఉన్నాడే, నా పేరు కొట్టేసి తన పేరు వేసుకున్నాడు. మరి మీరు ఊరుకున్నారా? ఊరుకుంటానా? ఉరిపోసుకు సస్తానని సత్యాగ్రహం చేశా. మరి వాడేమన్నాడు? సరే పోసుకో అన్నాడు. వెంటనే వాడి మీదకు దూకి వాడు ముక్కు కొరికి, చెవులు రక్కి, కళ్ళు పీకి అల్లకల్లోలం చేసేసా. చేశారే, చేశారు కానీ బాబు, ఇప్పుడు మాత్రం నన్ను ఏం చేయకండి. అలా అల్లకల్లోలం చేశారు కనుకే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాం. చక్కగా రాసుకోండి. వ్రాస్తున్నా, ఈ కథే వ్రాస్తున్నా. అందులో ఇంకు లేదు. కంపౌండర్ బాబు, నమస్కారం. మా వారికి ఎలా ఉంది? మీరు కవి గారి భార్య? అవును బాబు, ఇది మా పాప. చూడమ్మా, ఎప్పటికప్పుడు తగ్గినట్టు అనిపిస్తుంది గాని అంతు చెక్కడం లేదమ్మా. బాగుపడ్డానికి ఇంకెన్నాళ్ళు పట్టొచ్చు బాబు? ఎన్నాళ్ళ? ఎన్నేళ్ళలో ఎవరు చెప్పగలరమ్మా?